హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ ఉంటుంది. ఆ నాయకుడు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు. ఆయన ఈ మధ్యన అరెస్ట్ చేశారు కొంతకాలం క్రితం. దానికి కారణం ఆయన సోదరుణ్ణి అరెస్ట్ చేసి ఏమన్నారంటే వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారు, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు, అందుకని అరెస్ట్ చేశామని చెప్పారు. జైల్లో పెట్టారు. కానీ వాళ్ళే సీమాంధ్ర ప్రాంత ప్రజలు అభద్రతా భావానికి గురవుతుంటే వాళ్ళ పక్కన నిలబడింది కూడా ఆ నాయకులే. అంటే ఉదాహరణ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒకసారి భావావేశాలకు లోనై కొన్ని తప్పులు చేయొచ్చేమో, కానీ మనం వాళ్ళు గుర్తించి వాళ్ళు సరిదిద్దుకుంటే మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళతో పాటు నడవాలి. నేను ట్రాన్స్ఫర్మేషన్ నమ్ముతాను తప్ప ఎలిమినేషన్ నమ్మను. ఎవరితో పట్ల నాకు సైద్ధాంతిక విభేదాలే కానీ వ్యక్తిగతంగా నాకు ఎవరికి లేవు.